నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పోగొట్టాలి అని, నిన్ను ఆ పాపము నుంచి విడిపించాలి అని, ఆ పాపములో నుంచి నిన్ను పవిత్రుడిగా చేసుకోవాలి అని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పరలోకంలో ఉన్న కన్న తండ్రి యేసు క్రీస్తుని ఈ భూమి మీదకి పంపాడు. వచ్చిన ఆయన మనుషులు చేసిన పాపాలన్నింటికి ఆయన ముందుగానే ఆయన మూల్యం చెల్లించి వెళ్ళిపోయాడు, సిలువలో తన ప్రాణం పెట్టి. మనుషులుగా మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన పాపాలు ఇంకా చేస్తున్నారు అని అంటే ఆయన ఎందుకు ఊరుకుంటున్నాడు? కేవలం నువ్వు మారతావేమో, కనీసం ఈ సభలు ఈ మాటలు వినేనా నువ్వు మారతావేమోనని. ఇదే ఆఖరి సమయం, ఇవే ఆఖరి గడియలు నీ జీవితంలో అయిపోతే ఏంటి పరిస్థితి?